బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాలోని టెక్సస్లో భారీ భూకంపం సంభవించింది. అయితే కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భూమి కంపించింది. దీంతో అక్కడ చాలా వరకు కూడా ఆస్తి నష్టం వాటిల్లినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. సో అమెరికాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ప్రజెంట్ అయితే అమెరికాలోని టెక్సస్లో వరుస భూకంపాలు నమోదయ్యాయి. కేవలం 11 నిమిషాల వ్యవధిలో 2 భూకంపాలు సంభవించాయి. టెక్సస్లోని మెంటన్ సమీపంలో భూమి కంపించినట్టు తెలుస్తోంది. అయితే మొదటి భూకంపం రెక్టార్ స్కేల్పై 1.5 తీవ్రతతో నమోదైంది. ఇక రెండో భూకంపం రెక్టార్ స్కేల్ పైన 2.1 తీవ్రతతో నమోదైంది. తెల్లవారుజామున 1 o'clock 1 నుంచి 1:45 ఆ టైంలో కూడా ఈ టైం పీరియడ్లో భూమి కంపించినట్లు కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే అక్కడ భూకంపం రావగానే చాలామంది ప్రజలు కూడా భయంతో పరుగులు తీశారు. అయితే తెల్లవారుజామున 1 o'clock నుంచి 1:45 ఈ టైంలో అక్కడ భూమి కంపించినట్టు తెలుస్తుంది. కేవలం 11 నిమిషాల వ్యవధిలోనే 2 భూకంపాలు సంభవించినట్లు కూడా అధికారులు ప్రకటించారు. గడిచిన 4 రోజుల నుంచి టెక్సస్లో కంప్లీట్గా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నాన్ స్టాప్గా టెక్సస్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాల కారణంగా కూడా కంప్లీట్గా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. వరద నుంచి తేరుకునే లోపే భూకంపాలతో ఇప్పుడు అమెరికాలో ఉన్న టెక్సస్ కంప్లీట్గా కూడా వణికిపోతుంది. అక్కడుండే వరదల కారణంగా ఇప్పటి వరకు 82 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. నీటి ప్రవాహంలో కొంతమంది గల్లంతయ్యారు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు 68 మంది మృతదేహాలను కూడా కనిపెట్టారు. అందులో 28 మంది కూడా చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ఇక టెక్సస్ వరదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీన్ని భారీ విపత్తుగా పరిగణించి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ని కూడా రంగంలోకి దింపారు డొనాల్డ్ ట్రంప్. సో ప్రజెంట్ వరదలతో అదేవిధంగా భూకంపాలతో అమెరికా వణికిపోతుంది. అయితే అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూకంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరు, ఫిలిప్పైన్స్లో కూడా భారీ భూకంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. అయితే వరుస భూకంపాల నేపథ్యంలో బాబా వంగ జోస్యంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అమెరికాలో వరుస స్వల్ప భూకంపాలు నమోదవుతున్నాయి. అయితే టెక్సస్, కాలిఫోర్నియాలో భూకంపం నమోదైనట్టు ఇప్పటికే మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కాస్త భయాందోళనకరమైన వాతావరణం కూడా నెలకొన్నాయి. అర్జెంటీనా, పెరు, ఫిలిప్పైన్స్లో కూడా భూకంపాలు నమోదవుతున్నాయి. తైవాన్లోనూ కూడా భూమి కంపించింది. మరోవైపు జపాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. టొకారా దీవుల సమూహంతో గత 2 వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. ఇక జూన్ 21 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏకంగా 900 సార్లు ప్రకంపనాలు కూడా నమోదవడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది. సగటున గంటకు 3 సార్లకు పైగా భూమి కంపిస్తూ ఉండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఇక ఇప్పటికే అమెరికాలో కూడా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. బుధవారం అదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇక దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినప్పటికీ కాసేపటికే వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అమెరికా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జపాన్ వాతావరణ సంస్థ అధికారిక వెబ్సైట్ కూడా దీనికి సంబంధించి కూడా అఫీషియల్గా వెల్లడించింది. ఇక కంప్లీట్గా కూడా జూన్ 23న ఒక్కరోజు అత్యధికంగా 183 సార్లు భూమి కంపించినట్లు కూడా అధికారులు తెలిపారు. నిరంతరం భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని కూడా ఒక స్థానికుడు అక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రజెంట్ అమెరికాలో ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.
Get out of your car! There's no driving. I don't think we're gonna be driving. అమెరికాలో స్వల్ప భూకంపాలు కూడా కాస్త భయాందోళనకరమైన సిచ్యువేషన్ని అక్కడ క్రియేట్ చేశాయి. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అండ్ ఆల్సో ఏ రకంగా వరదలు అమెరికాను ముంచెత్తాయో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూకంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరు, ఫిలిప్పైన్స్లో కూడా భూకంపాలు నమోదవుతున్నాయి. దీంతో యంత్రాంగం దిశగా కంప్లీట్గా కూడా దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. వరుస భూకంపాల నేపథ్యంలో బాబా వంగ జోస్యంపై జోరుగా అటు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అమెరికాలో వరుస స్వల్ప భూకంపాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అక్కడ 89 మంది చనిపోయారు. అందులో 28కి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. అయితే మొత్తానికి 68 మందిని కూడా ఆ మృతదేహాలను గుర్తించారు. మిగతా వాళ్ళను ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళ ఆచూకీ కోసం కూడా రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 82 మంది అమెరికాలో చనిపోయారు. ఇక టెక్సస్లో 2 సార్లు కేవలం 11 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భూమి కంపించినట్లు కూడా ఇప్పటికే మనకొస్తున్న సమాచారం. అయితే టెక్సస్, కాలిఫోర్నియాలో భూమి కదులుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో కాస్త భయాందోళనకరమైన ఆ సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అర్జెంటీనా, పెరు, ఫిలిప్పైన్స్లో కూడా భూకంపాలు నమోదవుతున్నాయి. తైవాన్లో కూడా భూమి కంపించింది. మరోవైపు జపాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. టొకారా దీవుల సమూహంలో గత 2 వారాలుగా భూమి నిరంతరం కంపిస్తూనే ఉంది. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏకంగా 900 సార్లు భూ ప్రకంపనాలు నమోదవడంతో తీవ్ర ఆందోళనకర అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తోంది. సగటున గంటకు 3 సార్లకు పైగా భూమి కంపిస్తుండడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూద్దాం. ఏ రకంగా వరద టెక్సస్ను ముంచెత్తిందో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ని కూడా స్టార్ట్ చేశారు అమెరికా అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను కూడా అలర్ట్ చేశారు. వాళ్ళను సురక్షితమైన ప్రాంతాలకు కూడా తరలించారు. అక్కడ కొన్ని వాహనాలు కూడా ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అండ్ సహాయక చర్యలు కూడా స్టార్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్న వారికి, అదేవిధంగా ఎక్కడైతే ఈ వరదల కారణంగా ఆ ప్రదేశాలు ప్రభావితమయ్యాయో అక్కడ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని కూడా ఇప్పటికే ట్రంప్ అయితే ఆదేశించారు. అయితే భూకంపం అదేవిధంగా వరదల కారణంగా టెక్సస్ వణికిపోతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఒక భయం అక్కడ ప్రజల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.